ఓకే గైస్, వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, లాస్ట్ వరకు వీడియోని చూడండి. తప్పకుండా ఈ వీడియో అయితే ఫన్ ఉంటుంది. వరుణ్గా నెక్కిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు అయితే మనము గల్లీ క్రికెట్ పార్ట్ 2 దిగబోతున్నాం. ఇదైతే గల్లీ క్రికెట్ పార్ట్ 2 లైఫ్ ఆఫ్ హర్ష కే ఛానల్ ఉంది. సో ఇది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు, కామెంట్ చేయడంలో మర్చిపోదు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఓకే ఇప్పుడైతే మనం తీయబోతున్నాం పార్ట్ 2. ఇప్పుడైతే బాల్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం మనం. బాల్ అయితే ఇక్కడ దాకా వెళ్ళింది. కన్నా తొందరగా చూపి, బాల్ చూపి. ఓకే, స్టంపర్ బాల్ గైస్, మేమైతే వాడుతుంది స్టంపర్ బాల్. కార్క్ బాల్ వాడితే అంతేగా గల్లీలో కొడతారు. అయ్యో ఏడైతే నిహాంత్ బౌలర్, నిహాంత్ వర్మ ద బౌలర్. దైడి 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 అని అంటున్నాడు మనోడు. దైడి 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 అని అంటున్నాడు. ఏం పాటనేమో. వరుణ్ మంచోడి వరుణ్, నువ్వు ట్రై చేసినావు. తొర్రి పల్లోడా, తొర్రి పల్లోడా. నేను పట్టినా గైస్. మరి ఇప్పుడు నువ్వేం చేసినావు విక్రమ్? టచ్ కాకపోయినా కదా పట్టుకోవాలి కదా. ప్రాక్టీస్ రాదా? చేసుకుంటా. 50 అన్నారు. 26 క్యాచ్ మనది, కానీ వరుణ్గాడు వచ్చిండు మధ్యలో. కానీ వరుణ్గాడు మధ్యలో వచ్చిండు. మధ్యలో వరుణ్గాడు ఉరకడం వల్ల సో వీళ్ళైతే ఫైటింగ్ అవుతుంది. పాపం పాపం వరుణ్గాడు. స్కోర్ 28 అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి గైస్. అది వల్ల ఎక్కువ నాదా నాట్ అవుట్ అంట గైస్. ఏమో గైస్, వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు చూడండి. నీ అంతగాడు పాపం ఆడట్లేదు. ఊకే గొడవలు జరుగుతాయి గైస్, ఎందుకు అర్థం కాదు. ఓకే తమ్ముడు ఏం చేసిండు?
20 ఓకే పోయిచుకుంటా 20 నేను 100 పేరు పట్టుకుంటా. అరే స్కోర్ అయితే తీసుకుంటారా? అవుట్ అయితే అవుట్ ఇచ్చుకోండి. నీ స్కోర్ 25 ఉండే. 28 రా. సరే 28. మరి ఇప్పుడు ఎట్లా అవుట్ అయినావు? ఏ నాట్ అవుట్ రాది వాడు. ఏం చేస్తున్నాడు? ఈడ పట్టుకొని ఇది ఉంది చూడు. పట్టుకొని ఇట్లా కాల్ పెట్టినంటే బాల్ వచ్చినాక ఇట్లా పట్టుకున్నాంట. మరి అయితే అరే ఆ స్కోర్ అయితే తీసుకుంటారా? అరే సరే అయితే ఆ స్కోరింగ్ తీసుకున్నారు. రుప్పుదాకా మరి చెప్పు. ఆ స్కోర్ అయితే తీసుకుంటారు. అవుట్ అయితే అవుట్ తీసుకోండి. రెడీ రా రాయిరా. ఇట్లా వచ్చేనా రెడీ? ఇట్లా ఎన్ని బాల్ ఆడినాడు? వచ్చేనా స్కోర్ ఎంత ఇస్తావు ఇప్పుడు స్కోర్? అవుట్ రా మేమైతే ఒప్పుకోరా. ఒప్పుకొని అందరూ ఒప్పుకుంటారు. ఒకరిని ఒప్పుకుంటలే. నేను ఒప్పుకుంటే ఇద్దరు ఒప్పుకుంటారు. ఏమో గైస్ నాకేదో తెలుస్తలేదు. వీళ్ళు ఒప్పుకుంటురా ఒప్పుకుంటలేవా ఏంటో ఏమో. ఆగో వీడు ఒప్పుకుంటున్నాడంట గైస్ అవుట్ అని. నేనైతే రెండింటికి సపోర్ట్ గైస్. నేనైతే రెండింటికి సపోర్ట్. ఓకేనా? నేనైతే రెండింటికి సపోర్ట్. చూడు ఫోర్ ఇస్తారా అడుగుతుంటాడు. అడిగితే నాకు ఏమవుతుంది మళ్ళీ ఆడుతుంది చెప్పిన. అందుకే బాల్ ఇంట్లో కొట్టిన పోయింది. అవుట్ ఇల్లు రాలి అవుట్ ఫోర్ కూడా ఇల్లు కాడు. ఈ రడేది నువ్వు మంచి ఆడితే మంచి ఇస్తావు. ఎవడు అవుట్ రా? అరే బ్లూ బాల్ ఉంది అది తెచ్చుకోసేది. అది బ్లూ బాల్ పండుగ పోగొట్టి నాది ఇచ్చిన కదా ఏదో ఒక బ్లూ చూసినారా కాయ అంతా కూడా మీ ఇంట్లో కూడా ఒక లైట్ స్కోరింగ్ తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నారు స్కోర్? ఏమరా మీ కదా. సరే ఎంత స్కోర్ ఇస్తుంది? స్కోర్ స్కోర్ 1 రవి. ఓకేనా? స్కోర్ 1 రా. ఆడతారా? స్కోర్ 0 రా. ఆడతారా? మేము ఎట్లా పట్టినా కొట్టవాలి. అదే ఫీల్డర్ అయితే రెడీ లేడు. అదైతే ఓకే. చెప్పు ఫీల్డర్ రెడీ లేడు గైస్. కానీ నాట్ అవుట్ అని అంటున్నారు. ఎప్పుడు తీసుకున్నాం ఆడెక్కడ ఎక్కడ నడుస్తారు ఫీలింగ్ ఇస్తుంది. మీ తమ్ముడు వస్తాడు. స్కోర్ నీకు ఏమో గాయస్ వీళ్ళు గోలా ఊకే గోలా స్కూరద్దు అనుకుంటా. ఏమో అర్థమవుతలేదు. వికెట్స్ ఎప్పుడు ఆడదు. నా పవర్ డ్రైవ్ బ్యాట్ శంకర్ నీ బాలీ నేను మంచిగా ఆడుతున్నాం. బాలీ నేను కూడా బాల్ నాట్ అవుట్ గైస్ అది కానీ అవుట్ అని చెప్పురా చెప్పు నేను తీసుకున్నా. ఎప్పుడు నీకు బ్యాటింగ్ ఇచ్చిస్తా. 3 బాల్ వరుణ్ మధ్యలో రాకు వరుణ్. ఇదైతే మా ఇల్లు గాయస్. ఇది విశాల్ వాళ్ళ ఇల్లు. నేను రెడీ అయినప్పుడు కొట్లాడారు. 1 ఒకటి బాల్ స్కోర్ ని ఇచ్చిన రే అట్లా కొట్టకరా మనీ బాల్ పగులుతుంది చెప్తే అయినా.
అట్లా పగలదు. ఎందుకు చెప్పు? ఎందుకంటే ఒక్క నిమిషం గాయస్. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. ఓకే, ఉంటాం అలా, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ వీడియోలో నేనైతే రెడీ లేను, నేనైతే కెమెరా పట్టుకొని ఉన్నాను. సో ఫోన్ పట్టుకొని ఉన్నాను, ట్రైపాడ్ పట్టుకొని ఉన్నాను. సో అందుకే నేను రెడీగా ఉండి క్యాచ్ పట్టుంటే శంకర్ అవుట్ అయ్యేవాడు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోతూ ఉంటాం. బాయ్ బాయ్.